హాయ్ అండి. ఈరోజు ఈ సోరకాయ, బీరకాయతో కలిపి ఒక స్నాక్ ఐటెమ్ చేస్తున్నానండి. చాలా సింపుల్ ప్రాసెసే. టేస్ట్ కూడా నాకు బాగానే అనిపించిందండి. ఇది వేరే ఛానల్‌లో చూసి చేసిందే. కాకపోతే చాలా బాగా అనిపించింది రెసిపీ. సో, ఇందుకోసము ఫస్ట్ అయితే నేను చూపించిన విధంగా బీరకాయని ఇలా మనకు పొడుగ్గా తరుక్కోవాలన్నమాట. అలాగే ఈ సోరకాయని కూడా మనము రౌండ్స్ ఒక ఇంచు మేర కొంచెం లావుగానే తరుక్కోవాలండి. ఇలా తరుక్కున్న వాటిని మనము ఒక బౌల్‌లో వాటర్ తీసుకోవాలి. వాటర్‌లో కొంచెం సాల్ట్ వేసేసి, మనం తరుక్కున్న ఈ సోరకాయ, బీరకాయ ముక్కల్ని కూడా వేసేసి స్టవ్ ఆన్ చేసేసుకొని, ఒక ఉడుకొచ్చేంత వరకు మనము పెట్టాలండి. అప్పుడు అవి ఉడికిపోతాయన్నమాట మంచిగా. ఇలా బాగా తెరలేటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు అట్లే ఉంచేయాలి. ఈ లోపల మనము ఒక మిక్సీ జార్‌లోకి ఆనియన్స్, ఒక 3 టేబుల్ స్పూన్స్ నువ్వులండి, అలాగే నేను ఎండు కొబ్బరి తీసుకున్నానండి. మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్ ఉంటే అది తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు, 2 ఎండుమిర్చి వేశానండి. అలాగే బియ్యం కూడా 2 గంటల ముందే నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్‌లోకి వేసుకుంటున్నానండి. అలాగే అలాగే కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకోవాలండి. కొన్ని వాటర్ వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పచ్చడి కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు చూసుకోవాలండి. మనం బజ్జీకి వేసుకోవాలంటే ఎలా కలుపుకుంటామో పిండిని, ఇది కూడా అలాగే మిక్సీ పట్టుకోవాలండి. అలాగే మనం ఉడికించుకున్న వాటిని అలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌ని హీట్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. అంతే, ఎక్కువ పట్టదు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిలో ఉడికించుకున్న ఈ సొరకాయ, బీరకాయ ముక్కల్ని ముంచేసి మనము ప్యాన్ మీద హీట్ చేసుకోవాలండి. అంతే, అట్లలాగా కాలిపోతాయన్నమాట. ఫస్ట్ ఎలా ఉంటాయో అనుకున్నానండి, కాకపోతే చాలా బాగున్నాయి. సో, ఇవి వేడి వేడి మీద సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి అన్నంలోకి కానీ లేదంటే రసం అన్నంలోకి ఇలా బాగుంటాయంట. బట్ మేము మాత్రం ఈరోజు స్నాక్స్ లాగానే తీసుకున్నామండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేశాను. సో, పిల్లలు కూడా చాలా బాగా తిన్నారండి, నచ్చాయి అన్నమాట. కాకపోతే ఈ రెండిట్లో బీరకాయ టేస్టే మాకు బాగా నచ్చిందండి. సొరకాయ కూడా బాగుంది, బట్ ఎందుకో లేత బీరకాయ ఎందుకో ఏమో దాని టేస్ట్ చాలా బాగుందన్నమాట. సో, ఇలా మనము పెట్టుకున్న వాటిని 2 పక్కల మంచిగా రోస్ట్ చేసుకొని తీసేసుకోవాలండి. వీటిని కొంచెము వేడి వేడి మీద తింటేనే చాలా బాగున్నాయి. చల్లగైతే కూరగాయలో నీరు ఊరుతుంది కదా, అలా కొంచెము వాటర్గా అవుతుందన్నమాట. వేడి వేడిగా తింటే చాలా బాగుందండి. సో, ఈ రెసిపీ నాకు చాలా బాగా నచ్చింది, అందుకే షేర్ చేస్తున్నానండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను.